కాబట్టి చిన్న నువ్వు బూర్ల పాట పాడు బాబు. బూర్లు పాడమంటారండి. బూర్లు పాట అండి బాబు. కిట్టయ్య గారు అసలు నన్ను ఏం పాడమంటారు? ఏం పాడదామని ఇచ్చుకున్నావు అంటే నాకు వచ్చిన కాడికి గురువు గారి దగ్గర నేర్చుకున్న కాడికి 2 మొక్కలు వచ్చి బాబు. 2 మొక్కలంటే ముందుగానే వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఫైటింగ్ పాడతా బాబు. వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరు ఒకటే అన్నారు. అయితే 2వ పాట పాడతాను. పాడమంటావా? హనుమంతుడికి ఆంజనేయ స్వామికి పద్యం పాడతాను. హనుమంతుడు ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరూ ఒకరే. ఒకటి కదేటి హనుమంతుడు ఆంజనేయ స్వామి కూడా ఇద్దరు ఒకటే. వద్దరు ఒకటి కాదు నాయన. ఆంజనేయ స్వామి అనుకో ఆంజనేయ పర్వతం పట్టుకుని చేతిలోని అయ్యి బాబు అలా ఉన్నారా బాబు? అదే హనుమంతుడు అనుకో మన సెంటర్ లో చూసి ఆలింగ్ సెంటర్ లోని ఇలా ఉంచునే చేతులకు ఎదుర్కొన్నా డైటింగ్ చేసిన హనుమంతుడిలా ఉన్నాం. అయితే బాబు నాయన వెంకటేశ్వర స్వామికి బూర్లు పాట అంటే మహా ప్రీతి. నాకు తెలియక అడుగుతాను, ఊర్లో పూర్వం ఎలా వెళ్ళింది బాబు? కడుపులోకి నువ్వు ఎలా వెళ్ళావు? దేవుడికి దేవుడిస్తేనే బూర్లు. అయితే బాబు వెంకటరమణ నువ్వు బూరెలో తిన్నావు, నువ్వు గోబమ్మ మొగుడురా. ఈడు సీడీలో తిన్నాడు సీతమ్మ మొగుడు. చీటిలో తిన్నాడా సీతమ్మ మొగుడు. మాయమ్మ మయమ్మ మీ అమ్మనే కొన్ని కందిలో ఏపింది తినలేక మీ బాబు తిరుపతి వెళ్ళాడు. కందులో ఏపిందో తినలేక మీ బాబు. దానికి అర్థం చెప్పమంటావా? అంటే పూర్వం అంటండి రైలు గాని రిక్షాలు గాని పుట్టబడిన రోజుల్లో తిరుపతి యాత్ర 3 నెలలు నడిచి వెళ్ళి 3 నెలలు నడిచి వచ్చేవారట. దారిలో తినడానికి ఇప్పుడు మళ్ళీ అప్పుడులాగా వడలు గట్ట లేవు నాయన. నీసి మాసాలు పోచేస్తారా? లేదు. తిరుపతి వెళ్ళి నీసి మాసాలు మోంచారు కాబట్టి అటుకులు బెల్లం కందులు ఇవన్నీ తిండి పదార్థాలు పట్టుకెళ్ళేవారు. నీ పాటకు అర్థం అర్థమైందా బాబు? బాబు వెంకటరమణ నువ్వు మా తల్లి మంగానే పెట్టేసేవు భూమి సట్టేగా మా తల్లి మంగానే